ఏది అక్కడ విలువైన ప్రభుత్వ ప్రైవేట్ భూములు తన వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నారు. తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకపోయిన బుల్డోజ్ చేసుకుంటూ జగన్ ముందుకే వెళ్ళారు అన్నటువంటి వార్తలు రాశారు. ఇక్కడే అసలు వార్త చూడండి. ఇవి ఏమన్నా హైడల్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడ కడతారు? ఇరిగేషన్ ప్రాజెక్టుగా దగ్గర కాకుండా మన ఇంటి దగ్గర కట్టుకుని అక్కడి నుంచి నీళ్ళతో కరెంట్ తయారు చేస్తారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. ఇంకోటి, ఎవరికి ఇచ్చారు ఈ భూములు? అదానికి 1, 2, 3, 4, 5, 6 అదానికి, ఇండోసోల్కి 1, అరబిందో రియాలిటీస్ అండ్ ఇన్ఫ్రాకి 2, షిర్డీసా ఎలక్ట్రికల్కి 2, జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ లిమిటెడ్కి 1, మెసర్స్ గ్రీన్కో, మెసర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ, వీటికి ఇచ్చింది. అవన్నీ కంపెనీలే కదా, కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలే కదా. వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? ఇంకోటి, ఆంధ్రాలో పెట్టుబడులు రాలేదు అన్నాం. ఇప్పుడు ఇవన్నీ అదాని పెట్టుబడి పెడితే అది వ్యాపారం అవుతుందా, లేకపోతే కనుక అప్పనంగా రాసి ఇచ్చేసినట్టు అవుతుందా? లేకపోతే హైడల్ పవర్ ప్రాజెక్టులు పెడితే వ్యాపారం అవుతుందా, లేకపోతే ఇచ్చేసినట్టు అవుతుందా? అంటే పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తే బూత్ అవుతుందా? ఇది ఎక్కడ విషయం అర్థం కావట్లేదు. పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు చంద్రబాబు గారు కియాకి ఇస్తే అది భూమి అవుదా దానికి? అట్లాగే ఇప్పుడు ఇవ్వరా భూములు? ఈవెన్ ఇక్కడ కట్టినటువంటివి కూడా అంతే కదా, విట్టు కానీ అట్లాంటివి కానీ. అంటే ఒక వార్తల్ని ఎటుకెటుకు తీసుకెళ్ళిపోతున్నా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చేయాలి? వీళ్ళు చెప్తున్న ప్రకారం అవన్నీ రద్దు చేసేయాలి. హైడల్ ప్రాజెక్టులు రద్దు చేసేసి పరిశ్రమలన్నిటి పంపించేయాలి. ఒకసారి వచ్చిన పరిశ్రమల్ని తరిమేస్తే, ఇంతకుముందు జగను పరిశ్రమల్ని తరిమేశాడు అని రాసుకొచ్చారు. అప్పుడు ఏది అమర్ రాజాదీను కియాది వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకి దగ్గర చేసిన వాళ్ళు ఓవర్ యాక్షన్ అనే చెప్పుకున్నాం, తరిమేశారని రాశారు. ఇప్పుడేమో తరిమేయండి అని రాస్తున్నాము. ఇది ఎక్కడ వార్తలో ఏంటో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నామో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఇక ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది అనుకుంటా. కాకపోతే చెవిరెడ్డి చేతికి